హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజే ఎపిసోడ్లోకి వెళ్తే భరణి గారు రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ స్టార్ట్ అయిన భరణి కుటుంబం మళ్ళీ మొదలైపోయింది. వెళ్ళి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏడుపులు, ఆర్గ్యుమెంట్స్, అబ్బో మళ్ళీ మొదలైపోయింది. ఎందుకు వచ్చాడ్రా బాబు ఈయన అనిపిస్తుంది. నెక్స్ట్ శ్రీజ గారు కూడా గేమ్ బాగా ఆడారు. ఇంకొకటి విషయం ఏంటంటే డెమాన్ పవన్ నేను చెప్పుకున్నాం కదా, ఈరోజు ఎక్సలెంట్ అనమాట. డెమాన్ పవన్ ఆడిన గేమ్ వల్లే శ్రీజ గేమ్ గెలిచింది. ఈరోజు పూర్తి వివరాల్లోకి వెళ్తే గేమ్ స్టార్టింగ్లో శ్రీజని భరణిని నుంచోపెట్టి ఎవరెవరు కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. శ్రీజ ఏమో డెమాన్ పవన్ని, నెక్స్ట్ గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంది. భరణి గారేమో ఇమానియల్ని, నెక్స్ట్ ఇంకెవరు ఇమానియల్ని, నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. గేమ్ స్టార్ట్ అయిందనమాట. గేమ్ మరీ హార్డ్గా ఉంది. ఎక్సలెంట్ గేము. చాలా చాలా హార్డ్గా అనమాట. చాలా గట్టిగా పోరాడారు ఒక్కొక్కళ్ళను. భరణి గారు కూడా ఏం తక్కువ తినలేదు. అంత ఏజ్లో అంత బాగా ఆడాడు ఆయన. ఎక్సలెంట్గా ఆడాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డెమాన్ పవన్ అనమాట. డెమాన్ పవన్ నిఖిల్ని, భరణి గారిని కూడా ఇద్దరిని కూడా ఆపేశాడు గేమ్లో. మొత్తానికి ఈ గేము గొడవలతో, ఆర్గ్యుమెంట్స్తో మొదలైంది, ఎండ్ అయింది. చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ అనమాట. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు సంచాలకులను పెట్టాడు బిగ్ బాస్. ఆ ఇద్దరు సంచాలకులు పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి అనమాట. సుమన్ శెట్టి భరణి తరపునని, పవన్ కళ్యాణ్ శ్రేజ తరపునని తెలిసిపోతుంది. వాళ్ళు నిర్ణయాలు కూడా అలాగే ఇచ్చారు. శ్రేజ గెలిచిందని పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏమో భరణి గారు గెలిచారని సుమన్ శెట్టి. వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ అంతా ఇదే చూపించాడు. ఎందుకంటే అక్కడ ఏది కరెక్ట్గా ఉందా, ఏది న్యాయము, ఏది అన్యాయము ఆలోచించడం లేదు వీళ్ళిద్దరూ కూడాను. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణే కరెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే శ్రేజ పెట్టిన గేమే కరెక్టు, కానీ దాన్ని సుమన్ ఎట్టి పరిస్థితులను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ బాండింగ్స్ వల్ల ఇంకో పక్క వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం మనము. ఈరోజు కూడా అదే జరిగింది. సుమన్ శెట్టి మొండిగా వాదించడం మొదలుపెట్టాడు అనమాట. మొత్తానికి బిగ్ బాస్ కలగజేసుకొని వీళ్ళిద్దరు సంచాలకుల్ని తీసిపారేసి శ్రీజాని, భరణి గారిని పిలిచి మీ ఇద్దరూ కలిసి ఒక సంచాలకుని ఎంచుకోండి, ఆ సంచాలక నిర్ణయం తుది నిర్ణయం చెప్పడంతో మొత్తం మీద శ్రీజ, భరణి గారు కలిసి మాధురి గారిని ఎంచుకున్నారు. ఇక్కడ మాధురి గారు ఇప్పుడు దాకా భరణి గారిని సపోర్ట్ చేశారనమాట. భరణి గారిని సపోర్ట్ చేసుకున్న శ్రీజ గారి నమ్మకంతో మాధురి గారి పేరు చెప్పారు. ఎక్సలెంట్ అనమాట ఇక్కడ మాధురి గారు. ఎందుకంటే ఆవిడ ఉన్నట్టు చెప్పేసి ఈ ఆట పరంగా, గేమ్ పరంగా అయితే శ్రీజానే విన్నర్ అని చెప్పడంతో ఆ గేమ్ అక్కడతో పూర్తయిందనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. సెకండ్ గేమ్లో మళ్ళీ తోపులాట్లు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ మొదలైనవి. తర్వాత ఈ గేమ్లో నేను ఇంకా ఆడలేను బాబు అని అనడంతో రాము వచ్చాడు అనమాట. రాము రావడంతో భరణి గారి తరపున నిఖిలు, రాము ఆడారు. శ్రీజ గారి తరపున డెమాన్ పవన్ అండ్ గౌరవ్ ఆడడంతో ఈ గేమ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవడంలో పట్టుకుని తోపులాడడంలో డెమాన్ పవన్ని భరణి గారు తోసుకుని స్విమ్మింగ్ పూల్లో పడిపోవడంతో అక్కడ ఆయనకి దెబ్బ తగిలినట్టు లైవ్లో చూపించాడు. ఇక్కడ ఎపిసోడ్లో కూడా పెద్దగా ఏం చూపించలేదు. మొత్తం మీద అప్పుడు గేమ్స్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయడంతో స్విమ్మింగ్ పూల్ నుంచి డెమాన్ పవన్ వచ్చి మళ్ళీ గేమ్ ఆడాడు. అతను ఓపిక మెచ్చుకోవాలి. అంత వయసులో కూడా భరణి గారు కూడా వచ్చేసారు. ఈ గేమ్ల ఆటలో మొత్తం మీద డ్రా అయిపోయింది ఆ గేము. ఆ డ్రా అయిపోయిన తర్వాత ఆయనకి దెబ్బ కొంచెం గట్టిగా మూవ్ చేసినట్టుంది. మొత్తం మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం మీద అన్ని చెకింగ్లు చేసిన తర్వాత నాకు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు, హాస్పిటల్కి వెళ్ళిన మళ్ళీ తిరిగి వచ్చి ఆడాలనుందని భరణి గారు చెప్పడం అన్నీ మనకు చూపించాడు. తర్వాత ఈ సాయంత్రానికల్లా భరణి గారు రీఎంట్రీ ఇచ్చారనమాట. అది ఈరోజు జరిగింది. నిన్న ఎపిసోడ్లో గౌరవ్ భరణి గారిని కామెంట్ చేయమన్నారు. హౌస్లో ఉంటే ఏం మార్చుకోవాలనే దాంట్లో ఆయన ఏదో రాశారు. దాన్ని దివ్య గారు పట్టుకుని ఈరోజు సాగతీసి గౌరవ్తో ఆర్గ్యుమెంట్ చేశారు. అది చాలా దారుణంగా ఉందన్నమాట. కేవలం ఆయన ఒక్క మాట అన్నందుకు ఆయన పట్టుకు తినేసింది దివ్య. ఎందుకంటే ఉదయం ఒక ఆర్గ్యుమెంటు, తర్వాత మధ్యాహ్నం టీ ఇవ్వమంటే ఏదో ఇది వంక పెట్టుకుని నేను టీ ఇవ్వను, మధ్యాహ్నం మాట టీ ఎవరికి ఇవ్వట్లేదని దివ్య గారు గౌరవం టార్గెట్ చేసిందనమాట. దివ్య అంత అలాగా
దారుణంగా ప్రవర్తిస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదంతా కేవలం బాండింగ్స్ వల్లే జరుగుతుంది. ఇలాంటి బాండింగ్స్ ఉండడం వల్ల ఈ 'బిగ్ బాస్‌కి' విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే భరణి రావడం వల్ల ఈ బాండింగ్స్ మళ్ళీ మొదలైనయి. ఈళ్ళు ముగ్గురు కూర్చొని బాండింగ్స్ లేవనుకుంటేనే బాండింగ్స్ చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ మొదలుపెట్టారు ఈళ్ళు. మామూలుగా మొదలుపెట్టలేదు. చాలా దారుణంగా ఉంది. బంగారు కుటుంబంలో భరణి కుటుంబం తయారైందనమాట. అలాగుంది. మరి ఇది ఎంతవరకు చూడాలి మరి బిగ్ బాస్ చూడాలి. ఇది మాత్రం అయితే బోరింగే. ఎందుకంటే భరణి గారు ఎక్కువుండి బాండింగ్స్ కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ బోర్ కొడతది. మళ్ళీ యథాతథంగా డెమాన్ పవను, రీతు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, కలిసిపోవడం ఇయన్నీ అది మామూలు స్టోరీనే జరుగుతుంది. ఆళ్ళు మారట్లేదు. మరి మొత్తానికి ఈరోజు జరిగింది ఇదనమాట. నెక్స్ట్ ఇంకోటేటంటే తనూజ నెక్స్ట్ సంజన గారు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఎందుకంటే సంజన గారికి భరణి గారంటే ఇష్టం ఉండదు కదా! అలా తెలిసిపోతుంది అక్కడ. సంజన గారు భరణి గారిని ఏదో అన్నారని ఈవిడ ఫుడ్ దగ్గర వచ్చేసరికి చెప్పకుండా ఫుడ్ పెట్టుకుందని ఏదో ఏదో వంక పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈరోజు ఎపిసోడ్‌లంతా ఇవే. భరణి ఫ్యామిలీ వర్సెస్ శ్రీజ ఫ్యామిలీ అన్నట్టు అయిపోయింది ఈరోజు. ఎందుకంటే భరణి టీం పెద్దది ఈ బిగ్ బాస్ హౌస్‌లో. అందరూ భరణి తరపున ఉన్నవాళ్ళే. పాపం శ్రీజకి ఏమీ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓటింగ్ ఒకటి పెట్టాడు బిగ్ బాస్. ఓటింగ్ పెట్టడం వల్ల ఒక రకంగా శ్రీజకే నష్టం. ఎందుకంటే అంత బాగా గేమ్ ఆడి అన్నీ చేసుకుని నానా కష్టాలు పడి గేమ్‌లో నెగ్గి మళ్ళీ వచ్చి మళ్ళీ ఓటింగ్ అంటే మరొక ఇబ్బంది కదా పాపం. అంతా భరణికే సపోర్ట్ ఉంటుంది ఓటింగ్‌లో మాత్రం. ఒక రకంగా చెప్పాలంటే శ్రీజకి మళ్ళీ అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. మాధురి గారు కరెక్ట్‌గా మాట్లాడారని శ్రీజ గేమ్ నెగ్గిందని చెప్పిందని తనూజకి కాలిపోయిందనమాట. తనూజకి కాలిపోయి అక్కడ వంట చేస్తున్నప్పుడు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ కింద స్టార్ట్ అయినప్పుడు అది చపాతీ చేసుకుంటున్నారు. చిన్న ఆర్గ్యుమెంట్ కింద మొదలైంది. చాలా పెద్ద ముదిరి చిలికి పెద్ద వానైనట్టు ఈ పెద్ద ఆర్గ్యుమెంట్స్ కింద తయారైపోయింది. మీకు తెలిసిన నీ సంగతి మాధురి గారు ఊరుకోరు కదా! ఇచ్చి పడేశారు తనూజ గారిని. తనూజ కనపడని దొంగ అనమాట. వాళ్ళు వంకపెట్టి వీళ్ళు వంకపెట్టి మాధురిని తిట్టిందనమాట. డైరెక్ట్‌గా మాధురి అటాక్ ఇచ్చేసింది. నీ సంగతి నాకు తెలుసు. నేను భరణి గారికి ఆపోజిట్‌గా చెప్పాను, నా మీదకి వస్తున్నావు నువ్వు. అలాంటి నా దగ్గర సాగవు. ఏమన్నా మాట్లాడితే డైరెక్ట్‌గా మాట్లాడని గట్టిగా ఇచ్చేశారు. ఇంకో విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు కూడా సంచాలకుగా ఉన్నప్పుడు కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండకుండా భరణి గారు సపోర్ట్‌గా ఈరోజు గొంతెత్తాడు. వచ్చిన 6 వారాలకే ఈరోజు గట్టిగా అరిచాడాయన. అంత తన కోసం తను అరుచుకోవట్లేదు. భరణి కోసం. అందులోనూ కరెక్ట్ కాని దానికోసం ఆయన అంతలా ఆర్గ్యూ చేయడం ఎందుకో నచ్చలేదు. మరి ఈరోజు సుమన్ శెట్టి గారు అయితే బాగా నచ్చలేదు నాకసల. ఎందుకంటే అంతలా ఆర్గ్యూ చేశాడాయన. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. బిగ్ బాస్ చూసుకుంటాడు. ఎవరి నిర్ణయం వాళ్ళు చెప్దామంటే వినడం లేదు. ఒక రకంగా మన శ్రీజ తరపున పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకోవడం గానీ, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఫెయిర్‌గానే ఉంది. అదే నిర్ణయాన్ని మాధురి గారు చెప్పారనమాట. ఇమానియల్ మళ్ళీ కామెడీ చేయడం మొదలుపెట్టాడు. 2 రోజుల నుంచి ఆయన ఎవరు పట్టించుకోవట్లేదని అర్థమైనట్టుంది. సుమన్ గారి నుంచోబెట్టి బయట ఇన్నర్ వాయిస్ ఒకటి, బయట వాయిస్ ఒకటి అని స్టార్ట్ చేశాడు. కామెడీ బాగానే ఉంది. తనూజ గారి కోసం, మాధురి గారి కోసం, నెక్స్ట్ సంజన గారి కోసం చెప్పాడు. సరదా అనిపించింది. సుమన్ శెట్టి గారు, ఇమానియల్ గారు కొంచెం నవ్వించారనమాట. ఈ రోజుకి జరిగింది ఇదే.